నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సి అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈడీ సోదాల అంశం తెరపైకి తెచ్చారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా స్వామివారి శ్రావణ మాస ఉత్సవాలు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్, ఆలయ పాలక మండలి చైర్మన్ వెంకటస్వామి వివరాల వెల్లడి. 12 ఏళ్ల సుదీర్ఘ పరిపాలనలో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకుల మండిపాటు. డిఎస్సి అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈడీ సోదాల అంశం తెరపైకి తెచ్చారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచమల్లు మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈడీ సోదాలని తెలిపారు. డిఎస్సి అక్రమాలపై జగన్ సిబిఐ ఎంక్వైరీని కోరడంతోనే నేడు ఉదయం 5 గంటల నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయన్నారు. డిఎస్సి నియామకాల్లో 100% అవినీతి జరిగిందని, ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షల రూపాయలు అమ్ముకున్నారని అన్నారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయని స్పష్టంగా తెలుస్తోందన్నారు. 372 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా నాటి ఏపీపీఎస్సీ, నేటి డిఎస్సి పైన సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 2 వ్యవహారాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని అన్నారు. తెలుగు స్పష్టంగా మాట్లాడలేని లోకేష్ జగన్ను విమర్శిస్తున్నారని, జగన్కు ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియదంటూ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి వచ్చే అక్టోబర్ నెలలో బుద్ధి చెప్తారని రాచమల్లు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధమా, నాటి మా ఏపీపీఎస్సీ పైన కానీ నేటి మీ డిఎస్సి పైన కానీ రెండింటిపైన సిబిఐ విచారణకు ఆదేశం ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశం ఇస్తే సిబిఐ వాళ్ళే నిగ్గు తేలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన తర్వాత దీని మీద మాట్లాడేదానికి ఏమీ అవకాశం లేని అబ్బా కొడుకులు ఇద్దరు దీని డైవర్షన్ పాలిటిక్స్లే పోవాలి. అంటే ప్రజల దృష్టిని ఈ డిఎస్సి ఎగ్జామ్ నుంచి సిబిఐ విచారణ రెండింటిపైన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కోరినారనే అంశం నుంచి దృష్టిని మరల్చాల. ఆ దృష్టిని మరల్చేదానికే ఈరోజు చీకట్ల 5 గంటలకే ఎంపీ గారింటిపైన ఈడీ సోదాలు. ఎంపీ గారింటిపైన, అక్కడ హైదరాబాద్లో దేవిరెడ్డి శంకర్రెడ్డి పైన, అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా చెప్పబడుతూ ఉన్నప్పుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి, మా అవినాష్ రెడ్డి ఇద్దరిపైన ఏకకాలంలో ఈడీ సోదాలు. చీకట్ల 5:30 నుంచి ఇప్పటి వరకు సోదాలు జరుగుతున్నాయి. దేనికి ఈడీ సోదాలు? ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు దేనికి జరుగుతున్నాయి? ఈరోజు ఒకే ఒక కారణమే, డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకు గట్టిగా కోరిన తర్వాత కుడితిలో పడ్డ ఎలక మాదిరి మీరు సమాధానం చెప్పలేక ప్రజల యొక్క దృష్టికోణాన్ని మరల్చేదానికోసం, వివేకానంద రెడ్డి హత్య కేసులోకి మరల్చేదానికోసం ఎంపీ గారింటిపైన ఈడీ సోదాలని చెప్పి మీ ఏబిఎన్ ఛానల్లోనూ, టీవీ5లోనూ, ఈనాడులోనూ, వార్తల్లోనూ రావాలా, సోషల్ మీడియాలో వైరల్ కావాలా, ప్రజల దృష్టికోణం ఇందులో నుంచి మరల్చాలా. ఇంతే కదా మీ ఉద్దేశం? డైవర్షన్ పాలిటిక్సే ఇది. 100కు 100% నేడు జరుగుతూ ఉండే ఈడీ సోదాలు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే డిఎస్సి ఎగ్జామ్ పైన జరిగిన అవినీతి అక్రమాలను మూసిపెట్టేదానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా ప్రశ్నించిన తర్వాత సిబిఐ విచారణకు మీరు ఆదేశించలేని పరిస్థితుల్లో కుడితిలో పడ్డ ఎలక మాదిరి తప్పించుకుంటే ప్రయత్నంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్. ఇటు ఎంపీ గారింటి మీద, దేవిరెడ్డి శంకర్రెడ్డి గారి పైన, వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కానీ మరొక దానికి సంబంధించి కానీ వాస్తవానికైతే ఈరోజు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు ఈరోజు. అంటే అందులో ఎవరైతే ముద్దాయిలుగా నిర్ణయించబడినారో ఆ ముద్దాయిలందరూ కోర్టుకి ఈరోజు హాజరైతే కనుక కోర్టు వారు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే షెడ్యూల్ ఇస్తారు విచారణకు షెడ్యూల్ ఇవ్వడం అంటే కనుక ఇంకా దీంట్లో పొద్దునగులు సునీతమ్మవై ఇది ఉంది, నల్లుంది, తెల్లుందని చెప్పేది లేదు. తెలుగుదేశంలో పొద్దునగులు జగన్ని పిలిచాలా, భారతమ్మని పిలిచాలనేది లేకుండా ఆడికి కథ సమాప్తము అని. ఆ కథ సమాప్తం కాకుండా దాని ఇంగారంతో లాగాలనా, లేకుంటే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఇతను దృష్టికోణాన్ని, ప్రజల దృష్టికోణాన్ని మళ్లించాలనా? ఇవి తప్ప వేరే కారణం ఏముంది? ఈ రాష్ట్ర ప్రభుత్వము
2 సంవత్సరాల 3 నెలల కాలములో 27 నెలల కాలములో ప్రతినిత్యము చేస్తూ ఉండేది దోపిడీ, ప్రతినిత్యము చెప్తూ ఉండేది అబద్ధం, ప్రతినిత్యము మాట్లాడుతూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు, ప్రతినిత్యము చేస్తూ ఉండేది డైవర్షన్ పాలిటిక్స్. ఇంతే. వారు చేసిన తప్పులను తప్పించుకునేదానికి, కప్పిపుచ్చుకునేదాని కోసం జగన్ పాలన, గతంలో జరిగిన పాలన పైన ఆరోపణలు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా లడ్డు అంటారు, వివేకానంద హత్య అంటారు, గొడ్డలు అంటారు, తల్లి అంటారు, చెల్లి అంటారు, లేకుంటే విజయవాడ బోట్ అంటారు. ఇంతేనా? మళ్ళీ దానికి తోడు మళ్ళీ లోకేష్ గారు మళ్ళీ ఈరోజు పేపర్లో ఒక కామెంటు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏపీ పిఎస్సికి డిఎస్సికి వ్యత్యాసం తెల్లి ఆయనకు 2 అయ్యే కదని మాట్లాడుతానని ఒక వ్యంగ్య దూరంలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ పిఎస్సి గురించి కానీ డిఎస్సి గురించి కానీ తెలియదా? డిఎస్సిలో ఏ ఉద్యోగాలు నియామకం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఏ ఉద్యోగాలు చేస్తారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంత పెద్ద పెద్ద చదువులు చదువుకునే వ్యక్తి, అన్ని వ్యాపారాలు చేసిన వ్యక్తి, అంత తెలివైన వానికి తెలియదా? అదొక వ్యంగ్యధోరణి. మాట్లాడేటప్పుడు ఫ్లోలో మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట అటో ఇటో మాట్లాడితే దాన్ని పట్టుకొని వ్యంగ్యంగా మాట్లాడు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ను, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఏపీపీఎస్సికి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఎకటాలి చేయగలిగినంత భాషా పరిజ్ఞానం కానీ నీకు నేలకంత పలసగా ఉందే లోకేష్ బాబు? చర్చ చేయడానికి డిఎస్సి ఎగ్జామ్ రాసి బలి అయిపోయినటువంటి నిరుద్యోగ యువత సంసిద్ధంగా ఉండారు. 372 మంది పిలుస్తున్నారు, మేము వస్తామయ్యా అని. మీరు వాళ్ళతో చర్చ చేయండి. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కోరిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రజల దృష్టిని మరల్చేదానికోసం ఈరోజు ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారి ఇంటిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సోదాలని చెప్పి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. ఇది ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. ఇట్లా ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల్లో ఇంత ఘోరమైన అవినీతికి ప్రభుత్వం పాల్పడితే వీళ్ళనా మనం ఎన్నుకునేది? ఇంత వాగ్దానం చేసి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మోసం చేసింది వీళ్ళ? ఇంత ఉద్యోగాల విషయంలో ఇంత మోసమా? నిరుద్యోగ యువతకి ఇంత అన్యాయమా? వ్యవసాయానికి ఇంత అన్యాయమా? ఆడపిల్లల మానానికి ప్రాణానికి రక్షణ లేకుండా ఇంత అన్యాయమా? ఇట్లా చెబుతా పోతే 1,00,000 ఉన్నాయి. ఇటువంటి పార్టీకి మనం ఓటు వేసినామా? ఇట్లా టోళ్ళను మనం నెత్తిన కూర్చోబెట్టుకున్నామా? దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్టు మనం నెత్తిన పెట్టుకున్నామని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితి ఎక్కడ చూసినా ఉంది. నిజంగానే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని దరిద్రంగా శనిగా మన నెత్తిన కూర్చోబెట్టుకున్నాం, మన శని మన దరిద్రం అని చెప్పి ప్రజలు బాధపడతారని చెప్పడానికి ఒకే ఒక సంకేతం అక్టోబర్లో రుజువైతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కు 100% ప్రజలు అటువంటి తీర్పునే ఇస్తారు. ఇది గమనించమని కోరుతా ఉన్నా. రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్, ఆలయ పాలక మండలి చైర్మన్ వెంకటస్వామిలు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీ 2వ శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ముఖ్యంగా స్వామివారి ప్రసాదాల్లో భాగంగా 25,000 లడ్లు తయారు చేసి సిద్ధంగా ఉంచామన్నారు. ఒక్కో లడ్డు 50 రూపాయలతో ప్రతి భక్తుడికి 2 చొప్పున లడ్డూలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాముల నేతృత్వంలో స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకం, ఆకుపూజ, వడమాల, సింధూరార్చన తదితర విశేష పూజలను నిర్వహించమన్నారు. కర్ణాటక నుంచి తెప్పిస్తున్న వివిధ రకాల పుష్పాలతో, గజమాలలతో విశేషంగా అలంకరించి ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే 4వ శ్రావణ శనివారం అనగా సెప్టెంబర్ 5వ తేదీన స్వామివారి ఆస్థానం క్షేత్రోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. స్వామివారి దర్శనార్థం వచ్చే 1000 మంది భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇంకా భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, భక్తులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. రాజాకు ఫాలో కూడా ఓం నమో వీరాంజనేయాయ. హనుమత్ భక్తులందరికీ మా శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం తరపున అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ, శ్రావణ మాస మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా
13/8/2026 నుండి 11/9/2026 వరకు దేవాదాయ శాఖ తరఫున మరియు మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము భక్తులకు అందరికీ ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని దాదాపు 20,300 లడ్డూల్ని మేము ఈరోజు తయారు చేయడానికి సిద్ధంగా ఉంచాము. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఒక భక్తునికి 2 లడ్డూల చొప్పున మేము ఇవ్వదలిచాము. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా నేను భక్తులందరినీ కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఉచిత అన్నదాన ప్రసాదము దేవస్థానం తరపునే కాకుండా మిగతా దాతల ద్వారా కూడా మేము వివిధ చోట్ల అన్నదాన సౌకర్యం మేము కల్పిస్తూ ఉన్నాము. ఒక దాత వచ్చేసి మనకు పిల్లలకు చంటి పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా ముందొచ్చారు. వాళ్ళకు కూడా మనము మన దేవస్థాన కార్యాలయం పక్కనే ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తర్వాత తాగునీటి సౌకర్యము, వసతి సౌకర్యము, ఉచిత అన్నప్రసాదము, తర్వాత దర్శనాలు 3 రకంగా ఈసారి మేము ఏర్పాటు చేసి ఉన్నాం. ఉచిత దర్శనము 50 రూపాయలు. ఈ పాసులు మేము పూర్తిగా రద్దు చేసి ఉన్నాము మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు. కానీ ఎవరైనా వీఐపీలు వస్తే వారికి తగినటువంటి దర్శనాన్ని మేము కల్పిస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి భక్తుడు సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకునేకి ఏర్పాటు చేసి మేము దేవాదాయ శాఖ తరఫున అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని మీ సిపిసి న్యూస్ వేదికగా నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించి స్వామి కృపపాత్రకు కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఓం నమో వీరాంజనేయ. గత 12 ఏళ్ల సుదీర్ఘ పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మోదీ విధానాలు భారత్ ఆర్థిక వ్యవస్థను పతనావస్థకు చేర్చాయని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ నాటి కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కలిపి మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఆర్థిక దివాలా తీయించారని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత అప్పులు 48 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 218 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందన్నారు. సదరు అప్పుల ద్వారా తీసుకొచ్చిన ధనాన్ని ఏం చేశారో నరేంద్ర మోదీ చెప్పడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా జీఎస్టీ ద్వారా దేశంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 100 కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన 16.5 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని విమర్శించారు. ఉపాధి కల్పన లేకపోగా దేశ సంపదను అదాని, అంబానీలకు మోదీ దోచిపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీపీ పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని, ఆ పార్టీలు కూడా దేశ ఆర్థిక విధ్వంసానికి ప్రధాన కారకులయ్యారని దుయ్యబట్టారు. ప్రజలు స్వయంగా రోడ్లపైకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న పరిస్థితి నెలకొందని వారు స్పష్టం చేశారు. ఈరోజు మన భారతదేశ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారుడుగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ బంగ్లాదేశ్ ₹1 మనం కొనాలన్నా భారతదేశం ₹1.70 ఇవ్వాలి. ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది భారతదేశంలో. ఒకప్పుడు మేము బంగ్లాదేశ్కి కొంచెం డబ్బులు సాయం చేసేవాళ్ళం బంగ్లాదేశ్కి. కానీ మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా దిగజారింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆర్థికంగా వ్యాపారులు చిన్న భిన్నం అయిపోయినారు. చిన్న వ్యాపారులు కానించి మధ్యతరగతి, మధ్య వ్యాపారులు కానించి అందరూ ఆంధ్రప్రదేశ్లో వ్యాపార పరిస్థితి బాగలేదు. అలాగే కడపలో నేను ఊహ తెలిగినప్పటి నుంచి వైవి స్ట్రీట్లో తిరగాలంటే మనిషికి మనిషి ఆనుకొని తిరగాల. కానీ ఈరోజు పరిస్థితి ఏముందంటే వైవి స్ట్రీట్లో అంగడి తెరిచినప్పుడు మన కడపలో అంటారు బోనీ జరగలేదని. అంగడి తెరిచి వైవి స్ట్రీట్లో అంగడి బంద్ చేసిన దాకా ఏం వ్యాపారం జరగలేదు, ఒక రూపాయి సంపాదించలేదంటే ₹1000 ఖర్చు అవుతుందని. అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు ఆర్థికంగా వ్యాపారస్తులు. అందుకోసం ఈ ప్రభుత్వాలు వ్యాపారస్తులు ఏం పరిస్థితులు ఉన్నారు, మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది ఆలోచన కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ నడిపి ఆలోచన లేకుండా, ఒక దూరపు ఆలోచన రాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తున్నారు. వీళ్ళు ఆర్థికంగా ఫైనాన్స్ పైన, మన కరెన్సీ పైన ఎందుకు దిగజారింది, ఏం కథ అనేది కూడా ఆలోచించకుండా ఇలా చేస్తే మేము చాలా దయాన స్థితిలో పోతాము. ఆర్థిక వనరులన్నీ
తరిగిపోయాయి. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు తమకు ఇష్టం వచ్చిన వారికి, బంధుగణాలకు, ఇతరులకు దోచిపెట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో హద్దులు దాటింది. పర్యవసానంగా దేశం ఆర్థిక విధ్వంసంలో కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ 2014 సంవత్సరంలో భారీ మెజార్టీతో గెలుపొంది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలందరూ ఏదో మంచి చేస్తాడు అని భావించారు. తిరిగి 2019 సంవత్సరంలో కూడా ఇదే నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెండో పర్యాయం గెలిచింది. తరువాత 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఈ 3 పర్యాయాల 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరంలో అడుగిడిన తర్వాత ముందు 2014 సంవత్సరం నుండి అధికారం చేపట్టిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా అటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో 2 పర్యాయాలు కానీ 2024లో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో దేశ సంపదను కొల్లగొడుతోంది. ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు, తెల్లదొరలు దేశాన్ని దోపిడీ చేశారో అంతకంటే హీనంగా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ అప్పటి ప్రభుత్వం కానీ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కానీ దేశాన్ని కొల్లగొడుతున్నారు. దేశ సంపదను కూడా ఆవిరి చేస్తున్నారు. ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక మహావిధ్వంసాన్ని సృష్టిస్తోంది. పర్యవసానంగా సామాన్య మానవుడి బతుకు దుర్భరమైంది. సగటు భారతీయుడు జీవన వ్యయం కూడా అత్యంత దారుణంగా దిగజారింది. మధ్యతరగతి ప్రజలు పేదలుగా మారుతున్నారు. మరోవైపు తనకు నచ్చిన భారతీయ జనతా పార్టీకి చందాలు ఇస్తున్న కార్పొరేట్ కంపెనీలు అదానీ, అంబానీ కానీ ఇతర కంపెనీలకు కానీ వారు చేసిన అప్పులు సుమారు 100 కార్పొరేట్ కంపెనీలకు 16,50,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన అత్యంత హీనమైన, దారుణమైన, అసమర్థ, దుర్బలుడు, అవినీతి కుంభకోణానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 16,50,000 కోట్ల రుణాలను ఎగవేసినారు అని కాకుండా అధికారికంగానే రుణాలు మాఫీ చేశాడు. ఈ ఆర్థిక భారం అంతా బ్యాంకుల మీద పడి బ్యాంకులు సగటు భారతీయుడి మీద పడుతున్నాయి ఈ అప్పులు. భారతదేశాన్ని కాపాడగలిగేది ఒకే ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను సమాన ప్రాతినిధ్యం వహిస్తూ, సమానత్వం కల్పిస్తూ ప్రభుత్వంలో భాగస్వాములు చేసింది కూడా గత 65 సంవత్సరాల పాలనలో కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి భారతదేశ ప్రజలు, భారతదేశం కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బహిరంగంగా కోరుకుంటున్నారు, బహిరంగంగా ఆహ్వానిస్తున్నారు. ఈ దేశాన్ని బాగుపడాలంటే, మన సమాజం బాగుపడాలంటే, ప్రజలు బాగుపడాలంటే, వ్యాపారులు ఆర్థిక దివాలా నుంచి బయటపడాలంటే, ఈ నిరుద్యోగం వంటి విలయతాండవం చేస్తున్న ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ నరేంద్ర మోడీ సృష్టించిన ఈ పెనుభూతం ఆర్థిక విలయం, ఆర్థిక దోపిడీ నుంచి బయటకు పడేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల్లో రావాలి. రాష్ట్రంలో కూడా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా నిర్ణయాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రబల శక్తిగా ఎదుగుతుంది. ప్రజలు మెచ్చే డిజైన్లతో కూడిన బంగారు, డైమండ్, వజ్రాభరణాలకు సంబంధించి కుసుమ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నూతన షోరూంను ప్రారంభించిన తరుణంలో తమను ఆదరించాలని షోరూం ప్రతినిధులు కోరారు. కడప నగరం ఎన్జీఓ కాలనీలో ఏర్పాటు చేసిన కుసుమ జ్యువెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించి వ్యాపార కార్యకలాపాలను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే నరేష్ జ్యువెలర్స్ పేరుతో కడపలో విశేష సేవలు అందిస్తున్న తాము
కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రాంచైజ్ కుసుమ జ్యువెల్స్ని తీసుకోవడం జరిగిందన్నారు. తమ వద్ద 95% ఎక్స్చేంజ్ పాలసీ అమల్లో ఉందన్నారు. అంతేకాకుండా కొనుగోలుదారుల సౌకర్యార్థం పార్కింగ్ సదుపాయంతో పాటు లైట్ వెయిట్ 10,000 రూపాయలకు మొదలుకొని అన్ని వర్గాలకు అనుకూలమైన ధరలతో ఆభరణాలు పొందవచ్చన్నారు. అంతేకాకుండా కొనుగోలుదారులకు నచ్చే ఆభరణాలు తయారు చేసి ఇవ్వడం తమ ప్రత్యేకత అని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఈ ఫ్రాంచైజీలో ఉండగా కడపలో నరేష్ జ్యువెలర్స్కు కేటాయించడం జరిగిందన్నారు. ప్రజలు తమ షోరూంను సందర్శించి తమకు నచ్చిన ఆభరణాలను ఎంపిక చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, పలువురు బంగారు నగల వ్యాపారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. డైమండ్ కంపెనీ వాళ్ళు మన ఫ్రాంచైజ్ నమస్తే అండి. కడప ప్రజలకందరికీ శుభవార్త. మన కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మన కుసుమ డైమండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఫ్రాంచైజీ ఇవ్వడం జరిగింది. దాదాపు వీళ్ళు నరేష్ జ్యువెలర్స్ అని యూవీ స్ట్రీట్లో దాదాపు ఒక 8 years నుంచి మన ఫ్రాంచైజీ రన్ చేస్తున్నారండి. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా కొత్త అవుట్లెట్ పార్కింగ్ అనుకూలంగా మేము పెట్టినామండి ఇక్కడ. సో మన కృష్ణ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా వైడ్ ఉందండి. మనది 90%, 95% ఎక్స్చేంజ్ బైబ్యాక్ పాలసీ ఉంది. మీరు ఇండియాలో ఎక్కడైనా ఏ ఫ్రాంచైజీలో అయినా, ఏఎస్ఐ స్టోర్స్లో అయినా ఎక్స్చేంజ్ చేసుకు బైబ్యాక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మన జ్యువెలరీ వచ్చేసి లైట్ వెయిట్తో 10,000 నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుందండి. ఇయర్ రింగ్స్ కావచ్చు, నోస్ పిన్స్ కావచ్చు, పెండెంట్స్, మంగళసూత్రాస్ అన్నీ మేము VVS-EF క్వాలిటీనే డెలివరీ చేస్తాము. ప్లస్ కస్టమైజ్ డిజైన్స్ కూడా చేసి ఇస్తామండి. మన ఫ్రాంచైజీ వచ్చేసి దాదాపు 500+ ఫ్రాంచైజీస్ ఉన్నాయి మొత్తం పాన్ ఇండియా వైడ్లో. కడప డిస్టిక్లో ఎక్స్క్లూజివ్గా నరేష్ జ్యువెలర్స్ వాళ్ళకి ఇచ్చామండి, కుసుమ జ్యువెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈడీ సోదాల అంశం తెరపైకి తెచ్చారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా స్వామివారి శ్రావణ మాస ఉత్సవాలు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్, ఆలయ పాలక మండలి చైర్మన్ వెంకటస్వామి వివరాల వెల్లడి. 12 ఏళ్ల సుదీర్ఘ పరిపాలనలో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకుల మండిపాటు. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.